ఓం శ్రీమాత్రే నమః. ఈ రోజే జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి. తులారాశి వారి జీవితంలో 5 అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. ఆనందం మీ సొంతం. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు. ఈ తులారాశి వారికి 2024వ సంవత్సరం ఈ రోజు జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుండి కూడా పలు అనుకూలమైన ఫలితాలు సంభవించబోతున్నాయి. అత్యంత అనుకూలమైన జీవితాన్ని ఈ సమయంలో చూడడం మాత్రమే కాదు, ఎన్నో శుభకార్యాలు కూడా వీరి యొక్క జీవితంలో జరగబోతున్నట్లు తెలుస్తుంది. తులారాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి ఈ సమయం కలిసి రాబోతుందా లేదా కష్టాలు ఉంటాయా అనేది పరిశీలన చేసి మాట్లాడుకున్నట్టయితే గనుక తులారాశిలో జన్మించినటువంటి వ్యాపారవేత్తలకు ఈ సమయం అనేది అనుకూలంగా ఉండబోతూ ఉంది. గురువు గోచారం అనేది 7వ ఇంట్లో ఉండడం వల్ల వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం వల్ల వ్యాపారంతో పాటు ఆర్థికంగా కూడా అభివృద్ధిని సాధించగలుగుతారు. గురువు దృష్టి 3వ ఇంటిపై మరియు 11వ ఇంటిపై ఉండడం వల్ల మిత్రువులు లేదా పరిచయస్తుల సహాయంతో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు పూర్తి అవటానికి వీరి సహాయం అవసరం అవుతుంది. ఈ సమయంలో రాహుగోచారం 6వ ఇంట్లో ఉండడం వలన బ్యాంకు లేదా ఆర్థిక సంస్థల సహాయం కూడా మీ వ్యాపార అభివృద్ధికి తోడవుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారు కానీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు కానీ ఈ సమయంలో ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే పెట్టుబడులు పెట్టేందుకు ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. గురువు మరియు రాహు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించిన కోర్టు కేసులు కానీ ఇతర వివాదాలు కానీ మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. దాని కారణంగా వ్యాపారం పరంగా ఉన్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. తులారాశి వారి కెరియర్ వారీగా అంటే ఉద్యోగం పరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. దీనితో పాటుగా అదృష్ట ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ముందుగా ఉద్యోగం పరంగా ఎలాంటి మంచి ఫలితాలు ఉంటాయి అనేది చూసినట్టయితే కనుక గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో అభివృద్ధి సాధించగలుగుతారు. ముఖ్యంగా గురువు దృష్టి లాభస్థానంపై ఉంటుంది కాబట్టి మీరు చేపట్టిన పనుల ద్వారా మీరు విజయాలు సాధించడమే కాకుండా మీ వృత్తిలో అభివృద్ధికి కూడా దోహదపడతాయి. అంతేకాకుండా ఈ సమయంలో పై అధికారులు లేదా సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభించడం కారణంగా మీ వృత్తిలో అభివృద్ధికి ఇవన్నీ సహాయపడతాయి. ఈ సమయంలో వృత్తిలో మార్పు కోరుకునేవారు లేదా ఉద్యోగం చేస్తున్న ప్రదేశం నుండి అనుకున్న ప్రదేశానికి బదిలీ కావాలని కోరుకునే వారికి కానీ ఈ సమయం అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉంది. అదేవిధంగా మీరు కోరుకున్న మార్పును కూడా చూడగలుగుతారు. గురువు దృష్టి 1వ ఇంటిపై ఉండడం వల్ల మీరు చేసే పనిని నిజాయితీగా ఏకాగ్రతతో చేయడం వలన మీ కార్యాలయాల్లో పై అధికారుల మెప్పును పొందటమే కాకుండా మీ సహోద్యోగుల ప్రేమాభిమానాలు కూడా పొందుతారు. మీరిచ్చే సలహాలు సూచనలు అవసరమైనప్పుడు మీరు చేసిన సహాయం కారణంగా మీ తోటి ఉద్యోగులు దాన్ని గుర్తుపెట్టుకుంటారు. మీ తోటి ఉద్యోగులకు కూడా మీ సలహాలు కానీ మీ సూచనలు కానీ బాగా లాభాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా దీని తర్వాత గురువు గోచారం అనేది 8వ ఇంటికి ఎప్పుడైతే మారుతుందో మీ పరిస్థితుల్లో కొన్ని మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. గతంలో ఉన్న విధంగా మీ వృత్తిలో ఇతరుల యొక్క సహాయం లభించడం కానీ మీరంటే వారికి గౌరవం ఉండడం కానీ ఇలాంటివేవి ఉండవు. కొద్దిగా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలోనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి అడుగులు ముందుకు వేయాలి, లేకుంటే కష్టాలు తప్పవు. ఇచ్చే మాటల విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి. ఆర్థిక స్థితి పరంగా చూసుకుంటే గురువు గోచారం 7వ ఇంట్లో అనుకూలంగా ఉండడం వలన ఈ సమయంలో ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. గురువు దృష్టి 11 అదేవిధంగా 1 మరియు 3వ ఇంటిపై ఉండడం వలన ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. ముఖ్యంగా గతంలో స్థిరాస్తులపై పెట్టిన పెట్టుబడులు లేదా వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో మంచి లాభాలను ఇవ్వటం మరియు దీనితో పాటుగా ఆర్థిక పరిస్థితిని కూడా
మెరుగుపరుస్తాయి. వచ్చిన డబ్బుతో స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు చేసే ఆలోచనలు మీకు లాభం చేసే విధంగా ఉండబోతున్నాయి. మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా మీరు లాభాలు పొందడం మాత్రమే కాదు, మీరు ఇచ్చిన సలహాల కారణంగా ఎదుటివారు కూడా ఈ సమయంలో డబ్బును బాగా సంపాదించుకోగలుగుతారు. మీరు కూడా ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగబోతున్నారు. మీకున్న అప్పులు కానీ లేదా డబ్బు విషయంలో మీకున్న కష్టాలు కానీ అన్నీ పూర్తిగా దూరం అయిపోతాయి. గతంలో మీ దగ్గర అప్పు తీసుకున్నవారు ఈ సమయంలో అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. ఖచ్చితంగా డబ్బు పరంగా మీకు నష్టమైతే ఉండదు. ఖర్చుల విషయంలో కొద్దిగా తప్పకుండా జాగ్రత్త తీసుకోవాలి. అనవసరపు ఖర్చులు చేయడం అనేది ఈ సమయంలో తులారాశి వారికి అంతగా కలిసి రాదు. కుటుంబ జీవితం పరంగా అనుకూలంగానే ఉండబోతుంది. కుటుంబంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన సంబంధం కూడా మెరుగుపడుతుంది. గతంలో ఉన్న అనుమానాలు కానీ అపార్థాలు కానీ తొలగిపోయి ఇద్దరి మధ్య ప్రేమానుబంధాలు పెరుగుతాయి. ఈ సమయంలో గురువు దృష్టి 11వ ఇంటిపై మరియు 3వ ఇంటిపై ఉండడం వల్ల మీ తోబుట్టువులతో సంబంధం మెరుగుపడుతుంది మరియు వారి జీవితంలో అభివృద్ధిలో కూడా వారు రాబోతున్నారు. వారి రంగంలో విజయాలు సాధిస్తారు. గురువు దృష్టి 1వ ఇంటిపై ఉండడం వల్ల మీ మానసికంగా ఉల్లాసంగా ఉండడమే కాకుండా మీ కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా మీ జీవితాన్ని గడపగలుగుతారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేయడం కూడా జరుగుతుంది. మీరు అన్ని విధాలుగా కూడా కుటుంబంతో కోరుకున్న విధంగా ఉండగలుగుతారు. ఏదైనా శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టయితే ఈ సమయంలో ఆ శుభవార్తను కూడా మీరు వినగలుగుతారు. ఈ సమయంలో మీకు పెళ్ళయ్యే అవకాశం కూడా చాలా అధికంగా కనిపిస్తుంది. అలాగే పెళ్ళయ్యి సంతానం గురించి ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయం అనేది అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. కుటుంబంతో మీకు ఏదైనా స్థిరాస్తులకు సంబంధించిన గొడవలు ఉన్నా లేదా ఏవైనా గొడవలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయేందుకు ఇది అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ప్రేమతో మాట్లాడితే అన్ని గొడవలు కూడా దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పరంగా తులారాశి వారికి ఈ సమయం అంతగా కలిసి రాదు. అనారోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా తొందరగా వాటి నుంచి కోలుకునే ప్రయత్నం చేయండి. గురు దృష్టి 1వ ఇంటిపై ఉండడం వల్ల మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఆధారపడి ఉంటుంది. మీరు ముఖ్యంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా ఉండాలి. ఏదైనా అనారోగ్య సమస్య అనిపించినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం మంచిది. చదువు పరంగా చూసుకుంటే గురు దృష్టి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వీరు చదువులో బాగా రాణిస్తారు. గురువు దృష్టి 1వ, 3వ మరియు 11వ ఇంటిపై ఉండడంతో వీరిలో చదువుపై ఆసక్తి పెరగడమే కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన కూడా ఎక్కువవుతుంది. అంతేకాకుండా తాము అనుకున్న స్థాయిలోకి వెళ్ళాలని వీరు బాగా కృషి చేస్తారు. ఈ సమయంలో ఉన్నత విద్యను కోరుకున్నట్టయితే కనుక దానికి సంబంధించిన ఫలితాలు కూడా ఈ సమయంలో చూడగలుగుతారు. అనుకున్న విద్యను ఖచ్చితంగా మీరు అభ్యాసించగలుగుతారు. ఇక పరిహారాలు చూసినట్టయితే గనక గురువుకి, శనికి మరియు కేతువుకి పరిహారాలు చేయాలి. 5వ ఇంట్లో శని గోచారం కారణంగా సంతానం మరియు ఆరోగ్య విషయాల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి శనికి పరిహారాలు చేయడం వల్ల శని ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి. దీనికి గాను ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రోజు శని పూజ చేయడం, శని స్తోత్ర పారాయణం చేయడం లేదా శని మంత్ర జపం చేయడం మంచిది. వీటితో పాటు హనుమాన్ చాలీస కానీ ఏదైనా హనుమాన్ స్తోత్ర పారాయణం చేయడం కానీ మంచిది. చూశారు కదా, ఈ రోజే ఎన్నో శక్తులు కలిగిన జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుండి తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. ఓం నమః శివాయ.